బాగుందండి, సూపర్. అదిరిపోయిన చిరంజీవి గారి లుక్స్ కానీ, కామెడీ కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, అసలు ముందు డైలాగ్ డెలివరీ చింపేశాడు అన్న. అలా సినిమా టికెట్ చింపిన తర్వాత బయటకు వచ్చేదాకా మేము నవ్వులేంటి అసలు. ఏ టైం మామూలుగా అయితే కొన్ని సినిమాలకు ఎలా ఉంటాయంటే, సినిమాలో డౌన్ అవుతున్నప్పుడు సాంగ్స్ వచ్చి లేపుతాయి. కానీ ఈ సినిమాలో సాంగ్స్ అదనంగా సీన్లు, సాంగ్స్, ఫైట్ ఎలాగంటే పోటీ పడినాయి అనమాట. సీన్కి ఒక పాటకి సంబంధం లేదు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ సీన్ ఎంత బాగుందంటే పాట ఇంకా బాగుంది. వెంకటేష్ గారి, చిరంజీవి గారి కామెడీ సీన్స్ అదిరిపోయినాయండి. ఆయన మేమేంటంటే చెప్పండి, ఇంకా ఉంటే బాగుండని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఈ సినిమా అంతే ఉండాలి. మేము ఇంకా ఇద్దరి మధ్య కాంబినేషన్ ఇంక ఇష్టం రాని కోరుకుంటున్నాం. చాలా బాగుంది సినిమా, అద్భుతంగా ఉంది. వెంకటేష్ ఈ సాంగ్ బాగుందండి, బాగా తీసుకొచ్చాడు. ఒక అభిమాని డైరెక్షన్ చేస్తే అట్లా ఉంటుందని చూపించాడు. అతను ఏమైతే మేమందరం మిస్ అయ్యామో అవన్నీ బయటకు తీసుకొచ్చాడు. పాత సినిమాలన్నీ కూడా చాలా బాగున్నాడు. చిరంజీవి గారు కూడా చాలా అందంగా ఉన్నారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ సూపర్ ఉంది. చాలా యూత్గా కనబడ్డారు చిరంజీవి గారు, చాలా బాగున్నారు. ఎలా ఉందన్న సినిమా? ఎక్సలెంట్ అన్న, ఎరగదీశాడు అసలు సినిమా, మామూలుగా లేదు. అనిల్ రావిపూడి చెప్పినట్టే తీశాడు సినిమా. ఫ్యాన్ మూమెంట్స్కి ఎక్కడికక్కడ పంచ్ డైలాగ్స్ కానీ సూపర్ పడినాయి, మొత్తం మామూలుగా కాదు. ఫైట్లు బాగున్నాయి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి, మామూలుగా లేదు. సినిమా మాత్రం ఎక్కడికక్కడ కామెడీ వేసి ఎరగదీశాడు చిరంజీవి. ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ పాత చిరంజీవిని గుర్తు తీసుకొచ్చాడు మళ్ళీ. వెంకటేష్ గారి ఎంట్రీ బాగుంది, ఆయన డాన్సులు బాగున్నాయి. అంతా ఆయనకున్న కామెడీ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ చేశారు. ఆయన కూడా ఎక్కడ తగ్గించింది ఏం లేదు. ఆయన యాడెడ్ అడ్వాంటేజ్ అయింది సినిమాకి కూడా, లాస్ట్ తీసుకొచ్చిన దానికి. మ్యూజిక్ అసలు సూపర్. మళ్ళీ ఒకప్పుడు చిరంజీవి బిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ బిట్స్ అన్ని మళ్ళీ తీసుకొచ్చారు. సూపర్ హుక్ స్టెప్పులు కానీ, ఆ మ్యూజిక్ బిట్స్ కానీ అవన్నీ. అన్నిటికన్నా ముందు ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది, చిరంజీవి డ్రెస్సింగ్ ఎక్సలెంట్ ఉంది. కాస్ట్యూమ్స్ చాలా బాగా డిజైన్ చేశారు, చాలా 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 బాగా డిజైన్ చేశారు. బాడీ అసలు ఆయనకి ఈ ఏజ్లో ఆ మెయింటెనెన్స్ కానీ అది కానీ ఆ డ్రెస్సింగ్ కానీ చాలా బాగుంది. మళ్ళీ బ్లాక్ బస్టర్ అన్న. ఫస్ట్ సాంగ్ హుకుం సాంగ్ ఆటో సందీప్ గారు బాగా చేయించారు. అంటే చిరంజీవి గారు చేయించారని కాదు, కానీ చిరంజీవి గారు అనేది ఫస్ట్ నుంచి ఆయన డాన్సర్. అంటే వాళ్ళు యాక్చువల్గా ఇచ్చేయంటే విషయం ఏంటంటే, అది ఫస్ట్ హాఫ్ ఎరగేసింది, సెకండ్ హాఫ్ కొద్దిగా అబౌవ్ 10కి 8.5 అయితే పక్క. సినిమా బ్లాక్ బాస్టర్, సంక్రాంతి హిట్. మన శంకర్ వరప్రసాద్. వెంకటేష్ గారు బాగా చేశారన్న. ఆయన కూడా చూడాలని సాంగ్లో సాంగ్ పెట్టారు, రామ్మ చిలకమ్మ అనే సాంగ్. అది కూడా ఎక్సలెంట్. అది మ్యూజిక్ భీమ్ శంకర్ ఇరగదీస్తాడన్న. ఓవరాల్గా సినిమా సంక్రాంతి విన్నర్ మా మెగాస్టార్. సూపర్ బాస్ మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తాం అన్నట్టే, అలాగే సంక్రాంతి పండుగకి బ్లాక్ బస్టర్ హిట్ మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా. మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేశ్వర గారు ఇద్దరు కలిపి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అనిల్ రావిపూడి గారి చర్చల్లో బాగుందని అందరూ కోరుకుంటున్నాం. సూపర్ హిట్, ఎక్సలెంట్ అండి. సినిమా ఎక్సలెంట్ గా ఉంది. సంక్రాంతి విన్నర్ బాస్ ఇస్ బ్యాక్. బాగుందన్న, చిరంజీవి బాగా చూపించాడు, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఈ రెండుకి సినిమా ప్లస్. మామూలుగా లేదు అసలు. బాగుందన్న, ఎంట్రీ అయితే సూపర్, అదిరిపోయింది అసలు. బాగా నవ్వుకోవచ్చు. సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా సూపర్ అసలు. చాలా బాగుంది. చిరంజీవి గారు బాగా చేశారు. అసలు ఆయన వయసు కనపడకుండా చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు అన్నగారు స్టెప్స్ ఆయన మళ్ళీ పాత చిరంజీవి చూపించారు. చిరంజీవి 151 సినిమాలో చూపెట్టిన విధంగా అనిల్ రావిపూడి గారు చూపెట్టారు అన్న. చాలా బాగుందన్న. బాస్ని బాగా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. బాస్ని బాగా చూపెట్టారు, బాగా అంటే బాగా 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 చూపెట్టాడు. బాగుందన్న, బ్లాక్ బస్టర్. బాస్ ఈజ్ బ్యాక్. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ సూపర్ అసలు, మామూలుగా కాదు. మామూలుగా ప్రతి సీన్ అనిల్ రావిపూడి అని చూపించి అంత డబల్ చూపించాడు. కామెడీ, ఫ్యామిలీ, డ్రామా, యాక్షన్ అన్ని సూపర్. చాలా బాగుందండి. ఇద్దరు కాంబినేషన్ కానీ అంటే ఫ్యామిలీస్ పండగకు బాగా చూస్తారు. ఇదంటే చిరంజీవి వెంకటేష్ యాక్షన్ కూడా బాగుంది. అంటే ఎలా ఉండాలి సార్? చాలా బాగుంది. సూపర్ అన్న. సంక్రాంతి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సినిమా. కామెడీ పిక్చర్, ఫ్యామిలీ అంటే మొత్తం ఇంటిలి పాది సినిమా వచ్చి చూసే సినిమా ఇది. సంక్రాంతి విన్నర్. చాలా రోజుల తర్వాత చంటబ్బాయి, కరానా మొగుడు, డాడీ 3 సినిమాలు కలిసి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అద్భుతమైన హిట్. చిరంజీవి హైలైట్, చిరంజీవి హైలైట్, చిరంజీవి డ్యాన్స్ హైలైట్, చిరంజీవి యాక్షన్ హైలైట్, కామెడీ అయితే చంపేశాడు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి నిజమైన పండగ ఇచ్చాడు చిరంజీవి. సంక్రాంతి మూవీ అన్న, ఈ సంక్రాంతికి ఇదే మూవీ సూపర్. బాగుందన్న, చాలా బాగుంది. హిట్టే, బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్. బాగుందన్న, చాలా బాగుంది. అయినా 90 కాదు 20లోకి వచ్చారు. సూపర్ అన్న, సూపర్ బాస్టర్ అన్న, తిరుగు లేదు. ఇండస్ట్రీ ఏజ్ 70 అనే వాళ్ళందరికీ చెప్పు తీసుకొట్టాడు. ఇడ్లీకి టేస్ట్ కారపొడి, ఇండస్ట్రీ బెస్ట్ అనిల్ రావిపొడి. సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. కామెడీ ఇంకా ఒక్క నిమిషం కూడా మనం నవ్వకుండా ఉండలేకుండా ఉన్నాం. అంతలో నవ్వుతూనే ఉన్నాం ఫుల్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. సూపర్. వెంకటేష్ ఎంట్రీ అయిన కాడి నుంచి ఇంకా హైప్ అయిపోయింది సినిమా. లాస్ట్ వరకు కూడా కామెడీ, సాంగ్స్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అసలు డాన్స్ సూపర్. అలా మెగాస్టార్ గురించి డాన్స్ గురించి చెప్పగలుగుతుంది. డాన్స్ సూపర్ సినిమా. నా బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న, చూస్తుంటే చిరంజీవిని ఈ వయసులో ఊహించుకుంటా మేము ఎప్పుడు అనుకోలేదు అసలు. ఆ స్టెప్పులు కానీ, ఆ డాన్సులు కానీ వేరే లెవెల్ అసలు. తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో దమ్మున్నాడు, ఎప్పుడైనా పోటీకి రావచ్చు. బాధపడ్డాం గేమ్ చేంజర్తో, కానీ సంక్రాంతికి మొగుడు అని గ్యారంటీ గుండెల మీద 100% చెప్తారు. బాసు రికార్డు కొట్టాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా రికార్డు మెగాస్టార్ చిరంజీవి గారికి అది ఎవరికి సాధ్యం కాదు. రికార్డులో తిరగ రాసి సంక్రాంతికి ఏదో పండగ అన్నారు, ఆవి పండగ కాదు. 2026 మెగా నామదయ్య, మెగా పెద్ద ఓజే రేపు. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ బాసు బోని స్టార్ట్, బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పి కాదు, ఒక గరళ మొగుడు, ఒక రౌడీ అల్లుడు మూవీ ఎంటర్టైన్మెంట్ చూపించాడు అన్నయ్య. అన్ని బాస్ చూపించాడు సినిమాలో. చాలా బాగుంది అసలు. చాలా కామెడీనే అసలు. ది బెస్ట్ మూవీ సంక్రాంతికి అయితే. చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, తప్పకుండా చూడాల్సిన మూవీ అయితే. అంటే చిరంజీవి గారి సినిమా ఇది చూడాలంటే మళ్ళీ చూడాలనిపించే సినిమా ఇది. సంక్రాంతికి సంబరాలు హైలైట్ సినిమా. మళ్ళీ శివశంకర్ వరప్రసాద్ సినిమా అంటే మెగాస్టార్ చిరంజీవి. జై చిరంజీవి. కామెడీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగుంది చాలా మామూలుగా లేదు సినిమా మాత్రం. సార్ పండ కళ్ళు కాదు, ఇండస్ట్రీ అమ్మ మొగుడు వచ్చాడు. సూపర్. బాస్ ఇస్ బ్యాక్. బాగుంది. సూపర్ బాగుందన్న పండగ. సంక్రాంతి ఆఫ్టర్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్. సంక్రాంతి లేదు, బాస్ దే పండగ. మొత్తం బాస్ దే పండగ. వింటేజ్ లుక్స్ కానీ, పాటలు కానీ ఏదైనా బాస్ అన్న. చిరంజీవి అంటే సంక్రాంతి. అది బాస్ ఇస్ బ్యాక్. చాలా బాగుందండి. సంక్రాంతికి చిరంజీవి గారు మంచి సబ్జెక్ట్తో వచ్చారు. ఫ్యామిలీ పరంగా నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా రవితేజకి, సర్వానంద్ కూడా ఇంతకన్నా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. వాస్తవం చెప్పాలంటే చిరంజీవి గారు వాస్తవంగా సినిమా ఎక్సలెంట్. మీరు ఇక్కడ సపరేట్ కాదు, ఆ చిన్నపిల్లడి దగ్గర తీసుకోండి, ఇస్తాడు చూడు. అసలు చిరంజీవి గారు ఎవరో కూడా తెలియదు ఆయనకి, అతను ఇస్తున్నాడు చూడు. రే తమ్ముడు ఎలా ఉందిరా? అది సినిమా వాల్యూ, అది బాస్ వాల్యూ. ఓ విషయం చెప్తా. చిరంజీవి సినిమా అంటే ఎవడో పడతాడు ఏదో బాస్ ఏజ్ తగ్గట్టు సినిమా తీయాలి అది ఇది అని చెప్పి ఎవడో పడతాడు ఏదో మాట్లాడుతున్నాడు. సినిమా గురించి చెప్పక్కర్లేదండి. సినిమా సంక్రాంతికి సంక్రాంతి బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇలాంటి సినిమా సంక్రాంతికి మళ్ళీ చూడలేము. నెంబర్ 1 సినిమా. చిరంజీవి అంటే చిరంజీవి లాగా అనిపించాడు. చిరంజీవి లాస్ట్ మినిట్ లో వెంకటేష్ కనిపించారు. సినిమా చాలా బాగుందండి. సంక్రాంతి వస్తుందంటే అనిల్ రావిపూడి అనేలా ఉంది సినిమా.
చిరంజీవి గారి నటన నా భూతు నా భవిష్యత్తు. వెంకటేష్ వచ్చే సీన్స్ కానీ సినిమా నవరసాలు పండించారు. సంక్రాంతి ఉగాదికి చట్రుచులు ఎలాగో ఈ సినిమాలు అన్ని కలిపి A to Z ఏదైతే ఉండాలో ప్రతి ఒక్కడే సీను ఉంది. టేకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ చాలా బాగుంది సినిమా మాత్రం. చిరంజీవి గ్రేస్ చాలా బాగా చూపించాడు అనిల్ రావు. దాంతోపాటు వెంకటేష్ లుక్స్ బాగున్నాయి. చిరంజీవిని వింటేజ్ చిరంజీవిని బాగా చూపించారు బాగా ఇందులో. పాటలు బాగున్నాయి, పాటలు చాలా బాగున్నాయి. పాటలు చిరంజీవి కామెడీ టైమింగ్ కానీ చిరంజీవి ప్రతి గ్రేస్ కానీ చాలా బాగుంది. చిరంజీవి మొత్తం సినిమా మొత్తం చిరంజీవి తీసుకెళ్ళాడు వేరే లెవెల్కి. గారు 2000లో మరి ఆ రోజున అన్నయ్య సినిమాతో ఇదే థియేటర్లో మేము మొట్టమొదటిసారి అన్నయ్య గారి సినిమాని మొదటి రోజు చూడటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అన్నయ్య గారి సినిమా ఏ రోజు మొదటి రోజు మిస్ అవ్వలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న ఊపికి 10 రెట్లు ఊపి ఈరోజు మనశంకర వరప్రసాద్లో చిరంజీవి గారు చూపించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని కూడా దీన్ని మిలీనియం బ్లాక్ బస్టర్గా దీన్ని పిలుస్తారు. ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయింది. సాంగ్స్ ఒక్కదాని మించి ఒకటి ఉంది, ఒకదాని మించి ఒకటి సాంగ్ ఉంది. వెంకటేష్ గారు కూడా చాలా, వెంకటేష్ గారి క్యారెక్టర్ వేరు, చిరంజీవి గారి క్యారెక్టర్ వేరు. వెంకటేష్ గారు వచ్చి నాకు ఇంకా అది యాడెడ్ అడ్వాంటేజ్. సినిమా బ్లాక్ బస్టర్, మహా ఫ్యామిలీ ఎంటర్టైనర్, మామూలుగా కాదు. ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడదగిన చిత్రం ఇది. ఎటువంటి సంక్రాంతికి మరుపురాని చిత్రం. చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అనిపించారు. నెంబర్ 1 చిత్రం అయింది. ఫైట్లు కూడా చిరంజీవి గారు ఆ రోజు చేసిన ఫైట్లు మళ్ళీ ఈ రోజు చేసి చూపించారు మాకు. సూపర్ ఉంది, చాలా బాగుంది. నా మామూలు హిట్ కాదన్నా, సూపర్. అసలు సంక్రాంతి కొట్టేశాడు బాస్ అయితే. ఇండస్ట్రీ హిట్, ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం. సినిమాలో ఉంది, చాలా బాగుంది. సినిమాలో మామూలు స్టార్ స్టార్ మెగా స్టార్, స్టార్ స్టార్ మెగా స్టార్. అదే చాలా బాగుంది, చాలా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బాస్ ఇస్ బ్యాక్. సినిమాలో ఉందండి. సూపర్, బాగుంది, చాలా అందరూ బాస్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్ అంటారు. బాస్ ఇస్ ఫర్ ఎవర్. సినిమాలో ఉంది. సూపర్ అమ్మా. చాలా చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. చాలా బాగున్నాయి. చాలా చాలా అందరూ కలిసి చూడొచ్చు. అందరూ కలిసి చూడదగ్గ సినిమా అది. అన్నయ్య చాలా బాగా చేశారు. చాలా బాగా బాగుందండి. చాలా